నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రమాదేవి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం. నమస్తే. అమ్మ చెప్పండి, మామూలుగా ప్రసాదం మనకి గుడికి వెళ్తే ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. ఏ ప్రసాదం అయినా కానీ ఇంటికొచ్చి అందరికీ పంచుతూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్‌కి. ఫ్యామిలీ మెంబర్స్‌కే కాకుండా ఎవరన్నా వచ్చినా అందరికీ ప్రసాదం అనేది అసలు ఇవ్వచ్చంటారా? అంటే మనకిచ్చిన ప్రసాదంలో అందరికీ షేర్ చేయొచ్చంటారా? లేదా ఓన్లీ ఫ్యామిలీ వరకే తీసుకోవాలా? లేదా అసలు తీసుకున్న వాళ్ళు మాత్రమే ఆ ప్రసాదాన్ని తినాలా? దాని గురించి చెప్పండి. ఇప్పుడు ప్రసాదం అనేది గుళ్ళో తయారు చేసిన ప్రసాదం మనకు పెట్టారు అనుకోండి. అందరికీ పంచాము అంటే భగవంతుడి అనుగ్రహం అందరికీ ఉన్నట్టు. ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళు కూడా మనం తెచ్చిపెట్టిన ప్రసాదం స్వీకరించరు. అవును. సాయంత్రం వరకు ఉంచాక మనమే తినేస్తాం. అంటే అది వాళ్ళకి ఆ ప్రాప్తి లేనట్టు. లేదు. అవును. ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు వస్తే వాళ్ళకి పెడతాం. అంటే వాళ్ళకి ప్రాప్తం ఉన్నట్లు లెక్క. కానీ మనము ఏదైనా కోరి నెరవేరాక ప్రసాదం చేసుకొని తీసుకెళ్ళాము అంటే మనం అందరికీ పంచుతాం. బయట గుళ్ళోనే పంచుతాం. పంచుతామని మొక్కడం అంటే మన మొక్కును బట్టి మనం అక్కడ ప్రసాదాన్ని పంచడం, స్వీకరించడం ఉంటుంది. ఓకే. గుళ్ళో ప్రసాదమే కాదు, ఇంట్లో ఏదైనా వ్రతము, నోము, ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు కూడా ప్రసాదాలు ఉంటాయి. అవి కూడా ఎవరికి పంచాలి, ఎవరికి పంచకూడదు అనేది కూడా ఉంది మనకి. ఈ విధంగా మనం తీసుకుపోయిన ప్రసాదం అందరికీ పంచొచ్చు. అలాగే మనలో అందరికి ఎవరు కనపడినా పెట్టొచ్చు. అక్కడే కంప్లీట్ చేసి తెస్తారు చాలా మంది ఇంట్లో వాళ్ళకి. కొంచెం మామూలుగా వెళ్ళి అయ్యగారికి ఇచ్చేస్తారు కదమ్మా, మనమే పంచాలంటారా? ఇప్పుడు పూజారులు మీరు అక్కడ బయట నిలబడి పంచేయమంటారు. లేదు, వాళ్ళ ప్రసాదం పంచే దానిలోనే ఈ ప్రసాదాన్ని కలిపి వాళ్లే పంచుతారు. ఇంకా మనకు సమస్య లేదు, అది అందరికీ వెళుతుంది. ఓకే. మనలాగే ఇంకెవరైనా పంచుతున్నారు అని అంటే మనము స్వీకరించవచ్చు. భగవంతుడి యొక్క ఆ ప్రసాదం, ఆయనకు నివేదన జరిగిన ప్రసాదం మనకి వస్తుంది. ఆ అనుగ్రహం ఉంది మనకు అని చెప్పి ప్రసాదం స్వీకరించవచ్చు. అయితే ఇంట్లో నోములు, వ్రతాలు అంటే ఏదైనా కోరికతో, ఇప్పుడు 7 శనివారాల వ్రతం అని, శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు పడతారు చాలా మంది. కానీ కోరికతో ఏదైనా చేస్తే, ఏదైనా చేసిన మనకి, ఇప్పుడు మనము ఇల్లు కొనాలి, వారాహి అమ్మవారి ఆరాధన, కంద దీపం పెడతాము. ఆ దీపం పెట్టినప్పుడు ఆ కందని ఏం చెయ్యాలి, మరుసటి రోజు తీపి పదార్థం చెయ్యాలి అంటాం. ఆ తీపి పదార్థం చుట్టుపక్కల వాళ్ళకి లేకపోతే చుట్టాలకు ఇవ్వకూడదు. ఆ ప్రసాదం ఇంట్లో ఉన్న వాళ్ళు స్వీకరిస్తేనే ఆ ఫలితం మనం అందుకోగలుగుతాం. మన సొంత పని కోసం చేస్తున్నాం కదా, మనం ఇంటి కోసము, పొలం కోసము, స్థలం కోసము అమ్మవారి ఆరాధన చేసాం. చేసినప్పుడు పెట్టిన ఆ కంద అది ఎక్కడంటే అక్కడ వేసే కంటే తీపి పదార్థం చేసి ఇంట్లోని వారు మాత్రమే, మళ్ళా దాయాదులు, రక్త సంబంధికులు వాళ్ళు కాదు, భార్యాభర్త, వాళ్ళ పిల్లలు వాళ్ళు మాత్రమే స్వీకరిస్తే ఆ ఫలితాన్ని వాళ్ళు మాత్రమే అందుకుంటారు. ఇలా ప్రసాదాన్ని స్వీకరించడంలో ఈ కేటగిరీలు ఉంటాయి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం, అమ్మవారికి పులిహోర, దద్దోజనం పెడతాం, పాయసాన్ని. అది వచ్చిన ముత్తైదులందరికీ పంచుతాం. పంచి వాళ్ళకి తాంబూలాలు ఇస్తాం. అమ్మవారి దగ్గర ప్రసాదం అందరికీ ఇచ్చేది ఎందుకంటే ఎవరి రూపంలో అమ్మవారు మన ఇంటికి వచ్చి మన ప్రసాదాన్ని స్వీకరిస్తుందో మనకు తెలియదు. కాబట్టి అలా అందరికీ పంచాలి. అదేంటో రుచిగా కూడా ఉంటుంది. ఆ రోజు చేసింది. మళ్ళా ఇప్పుడు ఏదైనా పిల్లలకి బాగలేకపోతే గ్రామదేవతకి ముక్కొని పెరగన్నాన్ని తీసుకెళ్తారు. ఆ పెరగన్నం చంటి పిల్లలకి మాత్రమే పంచుతారు. అలా ఎన్ని రకాలుగా ఉంటుంది ప్రసాదం అనేది. పిల్లలకు మాత్రమే పెడతారు. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే కొబ్బరి బెల్లం పంచుతారు. అది కూడా చిన్న పిల్లలకే పంచుతారు. ఏదైనా పిల్లలకి ఆరోగ్యం బాగాలేకో లేకపోతే ఉలిక్కి పడ్డం లాంటివి ఏవో చేస్తే స్వామి నీకు ఇంట్లో పూజ చేస్తాం. ఈ బెల్లం, పంచదార అనే బదులు బెల్లం పంచితే బాగుంటుంది. పంచదార మనకి ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి బెల్లము, పచ్చి కొబ్బరికాయని కొట్టి చిన్న చిన్న ముక్కలు చేసి బెల్లం ఆ పిల్లల్ని పిలిచి అందరికీ పెడతారు. అలా ప్రసాదం మనం నివేదించే దాంట్లో ఎవరికి పెట్టాలి, ఏ వయసు ప్రసాదం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు శ్రావణ మాసం ముత్తైదువులకు పెడతారు. ఇలా ఆంజనేయ స్వామికి పూజ చిన్న పిల్లలకి పెడతారు. అలాగే గ్రామ దేవతది చిన్న పిల్లలకే పెడతారు. ఎందుకంటే తల్లి పిల్లల్ని సంరక్షిస్తూ ఉంటుంది, వాళ్ళకి అనారోగ్య సమస్యలు రాకుండా, అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలా చేస్తారు. ఇప్పుడు బోనంలో ప్రసాదం పెడతారు. అంటే ఎవరింటి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ప్రసాదం పెడతారు. ఎలా ఒకళ్ళు ఉత్త అన్నం పెడతారు, పెసరపప్పు, బియ్యం కలిపి. కొంతమంది పాయసాన్నాన్ని, కొంతమంది పెరుగన్నాన్ని, కొంతమంది ఉత్త పాలు పోస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. అయితే దీన్ని కూడా అందరికీ పంచే
సాంప్రదాయం మనకు ఉంది. ఓకే. ఆ ఓకే. ప్రసాదాన్ని కూడా ఇది మేము బోనం మోసిన ప్రసాదం ఉమ్. అని చెప్పి పెట్టే సాంప్రదాయం. ఇప్పుడు తిరుమలకి వెళ్తాం, లడ్డు తీసుకొస్తే అవును. అందరికీ పంచుతాం మనం. అవును. అంటే ఇక్కడ అందరినీ కలుపుకొని పోయే సందర్భము. ఉమ్. అలాగే భగవంతుడి అనుగ్రహం మాతో పాటు అందరికీ ఉండాలనే ఒక పెద్ద మనస్సు. ఉమ్. అయితే కొన్ని విషయాల్లో కొన్నిటిల్లో స్వార్థం అనేది కావాలి ప్రసాదం విషయంలో. ఉమ్. మనం కోరుకొని ఏదైనా పూజలు చేస్తూ నోములు చేస్తున్నప్పుడు ఆ ప్రసాదాన్ని అందరికీ పంచితే ఫలితం షేర్ చేయబడుతుంది. ఉమ్. మనకి వచ్చే వరకే మనకు చాలా టైం తీసుకుంటుంది. ఉమ్. కాబట్టి కొన్ని ఇంట్లో వాళ్ళు మాత్రమే ప్రసాదాన్ని స్వీకరించండి అంటారు. ఉమ్. ఎక్కువగా ప్రసాదాలు అనేవి అందరికీ పంచుతారు. ఉమ్. మనకిచ్చినవి అయినా కూడా ఇప్పుడు నలుగురు ఉమ్. స్నేహితులు గుడికి వెళ్ళారు, అవును. ఒక ప్రసాదం చాలే ఇంతమందికి ఎందుకని తెస్తారు. తెచ్చిన ఉమ్. వాళ్ళు కాకుండా అందరూ తీసుకుంటారు కదా, ఉమ్. అందరికీ అది పంచబడుతుంది కదా. ఉమ్. కాబట్టి అయ్యప్ప స్వామిది కూడా అందరికి పంచుతారు. అందరికీ పంచుతారు. ఉమ్. కాశీకి వెళ్ళి రాని ఎక్కడికి వెళ్ళొచ్చినా ప్రసాదం అవును. ఇప్పుడు ప్రతి ఆలయంలోనూ లడ్డు కానీ పులిహోర కానీ ప్రసాదంగా పంచుతున్నారు. అవును. ఇందు ముందులో అలా లేవు, అమ్మేవాళ్ళు కాదు. గుళ్ళో ఉమ్. దేవుడికి నివేదన చేసిన ప్రసాదం మాత్రమే పెట్టేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు వాళ్ళు అసలు అమ్ముతున్నారు తయారు ఒకప్పుడైతే చేసి. కొబ్బరి ముక్కనే కదమ్మా కొబ్బరి ముక్క. ప్రసాదం అంటే. అంతే. ఉమ్. మనం తీసుకుపోయిన కొబ్బరి ముక్కను కొట్టి అక్కడే కొట్టి కూర్చొని అక్కడే తినేసి కూర్చొని వచ్చేవాళ్ళు. తినేవాళ్ళు. అవును. ఇప్పుడు ప్రతి ఆలయంలోనూ అంటే ఆలయానికి సంబంధించిన ఏదైనా కూడా డబ్బులు అవసరంకి వస్తాయి అన్నట్టు ప్రసాదాలు అమ్ముతున్నారు. ఉమ్. ఆ ప్రసాదాలు చాలా మందికి పంచవచ్చు, తీసుకొచ్చి అందరికీ ఇవ్వవచ్చు. ఉమ్. అది భగవంతుడికి నివేదన చేసింది కాబట్టి అలా పంచవచ్చు అనమాట. అయితే ప్రసాదాలు అందరికీ పంచేది ఒకవేళ మనం చేసేదైతే అవతల వారికి ఆరోగ్యకరమైన ప్రసాదం తయారు చేసి భగవంతుడికి నివేదిస్తే, ఉమ్. ఇప్పుడు నేను చెప్పాను కదా పచ్చి కొబ్బరి బెల్లం అని, ఉమ్. అలా బెల్లం పాయసం, పాలు వేసిన పాయసం, ఉమ్. ఇలాంటివి చాలా మంది ఏం చేస్తారంటే ప్రసాదం అని చెప్పి చేసే ఓపిక లేక స్వీట్ షాపుల్లోంచి బాక్సులు తెచ్చి దేవుడి దగ్గర పెడుతూ ఉన్నారు. ఉమ్. ఉమ్. ఇప్పుడు అది ఎన్ని రోజులైందో తెలియదు, ఆ చేసిన వాళ్ళు స్నానం చేసి చేశారో తెలియదు. ఉమ్. ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకే ఉమ్. మీరు కొబ్బరికాయ కొట్టండి చాలు, ఇంకంతకంటే అవసరం లేదు. హ్యాపీ. అసలు ఆ పవిత్రమైనది అసలు అది. ఉమ్. ఇవన్నీ తీసుకుపోయి పెట్టడం ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఉన్న ఒడుకు దుడుకులు అంటే బాగా పరిగెత్తుతూ బిజీగా ఉండే పరిస్థితి. ఉమ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ లేడీస్ వాళ్ళు రాత్రంతా వర్క్ చేసి పొద్దున పాయసం చేయమంటే చేయరు. ఉమ్. స్వీట్ షాప్ నుంచి తెప్పిస్తాంలే ఎంతసేపు అక్కడ అమ్ముతారు బాగానే ఉంటది అనే స్థాయికి మనం అవును. వచ్చాం. ఉమ్. కాబట్టి మరి మనం భక్తితో మనం తయారు చేసి పెడితే అక్కడ అమ్మవారికి ఇష్టమవుతుంది, మన కష్టం ఉమ్. తెలుస్తుంది అమ్మవారికి, ఉమ్. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అలా వండి పెట్టాలి. ఉమ్. ఇలా ప్రసాదాలు రకాలు కేటగిరీలు ఉంటాయి కాబట్టి ఉమ్. ముత్తైదువులకు ఇవ్వాల్సిన ప్రసాదం వేరే, చిన్నపిల్లలకి ఇచ్చే ప్రసాదం వేరే. ఉమ్. అలా ఇప్పుడు మనము షిరిడీకి వెళ్ళొస్తాం, దానిలో ఉమ్. ఉన్న ప్రసాదంలో చిన్నపిల్లలు వెంబడి పడుతూ ఉంటారు అవును. దానికోసం, ఉమ్. చాలా ఇష్టపడుతుంటారు. ఉమ్. కలకండ అవన్నీ ఉమ్. పెడతాం కదా, సాయి భజనలు చేస్తారు, పూజలు చేస్తారు, అందరికీ ప్రసాదాన్ని పంచుతారు. ఉమ్. అందరికీ పంచడంలో మన మనస్సు ఏందో భగవంతుడికి తెలుస్తుంది. ఉమ్. అరే వీడికి పెద్ద మనసురా, వీడికి ఏదైనా మనం ఇస్తే కూడా వీడు 10 మందికి పంచుతాడు, ఉమ్. 10 మందికి నా అవసరం లేకుండా చేస్తాడని ఆ భగవంతుడు అనుకుంటాడు. ఉమ్. అనుకుని ఎక్కువగా ఇవ్వటం మొదలు పెడతాడు. అలా ఉమ్. మనం చేసే ప్రతి పనిని భగవంతుడు సాక్షిగా ఉంటూ చూస్తాడు. ఉమ్. కాబట్టే ప్రసాదం వండేటప్పుడు నియమాలు కూడా ఉంటాయి, ఉమ్. నివేదన చేసేటప్పుడు నియమాలు ఉంటాయి. ఉమ్. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం పరిశుభ్రంగా స్నానం చేసి వంటింటిని శుభ్రం చేసుకొని మొదటగా పాలను పెట్టి తర్వాత ప్రసాదాన్ని తయారు చేయాలి. ఉమ్. చేశారు అంటే దానిలో దైవశక్తి, భగవత్ శక్తి ఉంటుంది. ఉమ్. ఆ భగవత్ శక్తి మనం పంచటం వల్ల ఇప్పుడు మనకి ఎవరైనా శత్రువు అనే కాదు, చుట్టుపక్కల ఎవరైనా మనకు పడరు, మనం అంటే పడదు వాళ్ళకి. ఇదిగోండి మేము ఇంట్లో పూజ చేస్తాం, ప్రసాదం తీసుకోండి, వాడిలో ఉన్న శత్రుత్వం నిర్మూలన అవుతుంది. ఓకే. అబ్బా వాళ్ళు పూజ చేసి నా కోసం ప్రసాదం తెచ్చిచ్చాడు, నాకు వాడంటే పడనే పడదు అని వాడిలో ఉన్న శత్రుత్వ భావనలు తొలగిపోయి వీళ్ళతో స్నేహం చేస్తాడు. ఉమ్. ఇలా అద్భుతమైనదే దైవశక్తి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఆ ప్రసాదం మీద ప్రసరింపజేస్తుంది. ఉమ్. ఇప్పుడు అందుకే దాన్ని నివేదన చేసేటప్పుడు పరదా వేస్తారు. ఉమ్. నివేదన చేసినప్పుడు భగవంతుడి యొక్క చూపు ఆ ప్రసాదం మీద ఉంటుంది. ఉమ్. దాన్ని అందరికీ పంచటం వల్ల ఉమ్. మనకి అదే వస్తుంది. ఇంకొకటి, మనం శివాలయంకి వెళ్తే ప్రసాదం ఇంటికి తెచ్చుకోవద్దు అంటారు, ఉమ్. ఎవరికి ఇవ్వద్దు అంటారు. ఉమ్. ఇక్కడ మనము శివాలయంలో ప్రసాదం ఇంటికి తెచ్చుకోవచ్చు, ఓకే. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టవచ్చు. ఉమ్. ఉమ్. అయితే ఇక్కడ ఒక చిన్న నియమం ఉంది. మనకి శివాలయంలో సోమసూత్రం అని ఉంటుంది. ఉమ్. శివుడికి అభిషేకం చేసిన నీరు వచ్చి బయట పడుతుంది కదా, ఉమ్. అక్కడ చండీశ్వరుడు
ఆసీనుడై ఉంటాడు. కొన్ని చోట్ల విగ్రహం ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు, కానీ ఆయన అక్కడ సూక్ష్మ రూపంలో ఉంటాడు. అక్కడి దాకా వెళ్ళి ఆయన అనుమతి తీసుకోవాలి. నేను ఈ పరమేశ్వరుడు యొక్క ప్రసాదం తీసుకెళ్తున్నాను, నీకు చెప్పి వెళ్తున్నాను అని. ఎందుకు అంటే గణాల్లో, శివుడి యొక్క గణాలలో శివుడి యొక్క మాలిన్యం మీద, ప్రసాదాల మీద ఆధిపత్యం చండీశ్వరుడికి ఇచ్చాడు. కాబట్టి ఆయన అనుమతి తీసుకుని ప్రసాదాన్ని తెచ్చుకోవచ్చు, మనం అందరికీ పెట్టవచ్చు. అలా మనం ఎవరింటికన్నా వెళ్తే ఏదైనా తీసుకెళ్తుంటే వాళ్ళ అనుమతి తీసుకున్నట్టుగా శివాలయానికి వెళ్తే చండీశ్వరుడి అనుమతి తప్పనిసరి. అలా కొంతమంది అక్కడే తినలేరు, ఇంటికి తీసుకెళ్తాం, అయ్యో శివాలయంలో ప్రసాదం తెచ్చే వాళ్ళ తేగూడదు కదా అనేస్తారు గబక్కన విషయం తెలియక. కానీ చండీశ్వరుడికి చెప్తే మాత్రం ప్రసాదం తీసుకెళ్ళొచ్చు. మాలిన్యం అంటే బిల్వం కానీ, పువ్వులు కానీ, విభూది కానీ, ఏది ఇచ్చినా ఆలయంలో కొబ్బరికాయ కొట్టినా కానీ ఏదైనా తెచ్చుకునే హక్కు మనకి ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఆర్డర్ లాగా ఆయన ఆర్డర్ వేస్తే ఆయన చెప్పి తీసుకొని రావాలి. అలా అంటే సందర్భాన్ని బట్టి, ఆలయ వాతావరణాన్ని బట్టి మనం ప్రసాదం మనం తీసుకోవడం, అందరికి ఇవ్వటమా, ఆలయంలోనే తినేయాలా, ఇంటికి తీసుకుపోయి అందరికీ పంచొచ్చా, ఇలా మనం ఆ సందర్భాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఓకే, నమస్కారం. నమస్తే.